నాగార్జున గారు, మొత్తానికి మీరు పెద్ద ప్లాన్ వేసారు. ఈ సీజన్ కెప్టెన్సీ లేకుండా, హౌస్ మేట్ అందరూ కంట్రోల్లో లేకుండా, వాళ్ళని కంట్రోల్లో ఉంచకుండా, మొత్తానికి వాళ్ళలో వాళ్ళు కొట్టుకు సావాలి. ఆ ప్లాన్ వేసారు కదా. నాకు అర్థమైపోతుంది, చూస్తుంటే క్లియర్గా తెలిసిపోతుంది. స్టార్టింగ్ ఒక బాంబు పేల్చిలేదు, ఈ సీజన్లో కెప్టెన్సీ లేదని చెప్పేసి సచ్చే ఇంకా హౌస్ కంట్రోల్లో ఉండదు. హౌస్ కంట్రోల్లో ఖచ్చితంగా ఉండదు, ఎందుకంటే గత సీజన్లు అన్నింటిలో కూడా కెప్టెన్లు ఉండేవారు, మారుతూ ఉండేవారు. వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి, వాళ్ళకి ఎదురు చెప్పకూడదు. సో రకరకాల రూల్స్ ఉండేవి. ఇప్పుడు అది లేదు, లిమిట్లెస్ అంట. తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఎక్కడ దాకన్నా తీసుకెళ్ళవచ్చు. మీకు కావాల్సిన మాత్రం డిఆర్పీయే కదా, రేటింగే కదా. అందుకోసమే కదా ఇంత దారుణాన్ని ఒడిగట్టారు మీరు ఇక్కడ. అందరూ ఉన్న క్యాండిడేట్లు అందరూ మామూలు క్యాండిడేట్లు కాదు, రచ్చ రంబోలానే. ఇంకా ఒక్కొక్క చూసారా బాగానే ఉన్నారు కదా, పైగా కొద్దిగా అంతా మాస్ క్యాండిడేట్లే, మామూలుగా కాదు. ఇంకా బూదులు దాడే అవసరం లేదు. నా అర్థమైపోయింది ఇంకా, కుటుంబ సభ్యులతో కలిసి చూసే విధంగా అయితే ఉండదు ఇది. పక్క ఇది రాసి పెట్టుకోండి. ఫ్యామిలీ ఫ్యామిలీ ఆఫీసర్ చూడలేదు. బ్యాచులర్ చూసుకోవడమే. బిగ్ బాస్ బ్యాచులర్ పోతే చేసాడు అంతే. సార్ మాకు మ్యాప్ గట్టిగానే వేస్తున్నారు, మాకు అర్థమైపోయింది. దయచేసి ఇంకేంటి ట్విస్ట్ ఇవ్వండి. టాస్క్లు ఇచ్చేటప్పుడు కరాటే ఫైట్లు పెట్టండి, ఇలాంటివి కూడా పెడతారు కదా మీరు. ఏం చేసినా కానీ జనాలు కొట్టుకోవాలి అంతే. సారీ, వాళ్ళు కొట్టుకున్నది జనాలు చూడాలి అంతేనా. కానీ